నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మ్యాన్ మేడ్ డిజాస్టర్, ఈ మాట రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అన్నటువంటి మాట. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మనుషులు చేసినటువంటి విపత్తుని వీరే సృష్టించారు. ఆయన బాధ, ఆయన అక్కసు, ఆయన అన్నీ కూడా కూటమి ప్రభుత్వంపై. మా ఛానల్ ద్వారా ఒకటే మేము అడుగుతున్నాం, ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, విపత్తులు కానీ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి మీరేం చేశారు? అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు గడిచిపోయింది. వారు ఆర్థికంగా ఒక రకమైనటువంటి వ్యవస్థను ఇప్పుడు గాడిలో పెడుతుంది. మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి వల్లే రాష్ట్రం అప్పులు ఊబిలో చిక్కుకుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇదేదో మేము కావాలని చెప్తుంది కాదు, అందరికీ తెలిసినటువంటి అంశమే. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా అదే. ఒక రకమైనటువంటి తుఫానుతో రైతులు పంటలు నాశనం అయిపోయి, పంటలు తీవ్రంగా నష్టపోయి, దేవుడా కరుణించు, దేవుడా సహాయం చేయు, ఎవరు ఎప్పుడు వస్తారా, ఎలాంటి సహాయం ప్రకటిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మీరు భరోసా ఇవ్వాలి, ఒక నమ్మకాన్ని కలిగజేయాలి. ఏది? మీరు వెళ్ళకపోగా ఏసీ రూముల్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లు, మీడియాతో మాట్లాడుతూ మీ సొంత మీడియాలో పుంకాలు రాయిస్తున్నారు. ఇది ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల స్పందనను మాత్రమే తెలియజేస్తున్నాం. మాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం లేకో కాదు, లేకపోతే కూటమి 3 పార్టీలు అంటే మాకు ఇష్టమనో కాదు. అక్కడ ఎవరు చేసినా తప్పును తప్పుగానే మేము చూపిస్తాం, ప్రశ్నిస్తాం. దీంట్లో డౌటే లేదు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని మీరు ఏ ఆలోచనతో అన్నారు? ఇదే మేము అడుగుతున్నాం. మేము కాదు అడిగేది, ప్రజలే అడుగుతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల స్వరాన్ని మేము వినిపిస్తున్నాం. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అవసరమైతే ఆ గ్రామాలు వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి, ధైర్యం చెప్పాలి. అదేమీ లేదు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడమే మీ పని. ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్, దీనిపై విస్తృత స్థాయిలో చర్చ అని, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా ఇదేనా మాట్లాడే పద్ధతి అని పొలిటికల్ అనలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నలు సంధిస్తున్నారు. మీరు ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ప్రజల తరపున పోరాటం చేస్తా, అది మీరు చేసుకున్నది. వై నాట్ 175 అని మీరు ఎన్నికల నినాదంగా వెళ్ళారుగా. మరి ఎందుకు ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేశారు? మీకు అర్థం కావట్లేదా? ఇది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పటికైనా మేల్కొనండి, ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించండి. ప్రజల తరపున పోరాటం చేస్తే, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే మీకు రానున్న కాలంలో ప్రజల నుంచి ఒక మద్దతు వస్తుంది, ఒక అభిమానాన్ని కూడగట్టుకుంటారు. అంతే తప్ప ఈ రకమైనటువంటి ఉచిత సలహాలు ఇవ్వటమో, వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయటమో, వరదల వల్ల అంత నష్టపోతే అది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఎలా అంటారు? ఏమైనా కావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర వీళ్ళందరూ కావాలని కూర్చొని మా రాష్ట్రానికి విపత్తు రావాలి, మా రాష్ట్రానికి వరదలు రావాలి, ప్రజలంతా నాశనం అయిపోవాలి, పంటలు కోల్పోవాలి అని అనుకుంటారా? అని ఏమైనా ప్రత్యేక పూజలు చేశారా? మరెందుకు మీరు అలా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చగా మారింది. ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. ఇప్పటికే అనేక రకాల ఇష్యూస్లో ఇబ్బందులు పడుతున్నారు. కేసులు, రకరకాల పరిస్థితుల్లో పార్టీ మునిగిపోయే నావలా తయారైంది.
ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి. అవన్నీ సమీక్షించుకొని ప్రజల తరపున ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాం. ఎందుకు ఇస్తారండి? రాజ్యాంగబద్ధంగా మీకు రావాలి అది. ప్రతిపక్ష హోదా రావాలంటే మీకు తెలీదా? పద్ధతులు తెలీదా? నియమాలు తెలీదా? ఇప్పటికైనా మనసు మార్చుకుని వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం పాటుపడితే, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మరింతగా ఆ పార్టీని ఆదరిస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఆయన ఆలోచించుకోవాలి. ఇదంతా ఏదో నేను కావాలని ఆవేదనగా చెప్తున్నది కాదు, ఆవేశపూరితంగా మాట్లాడుతున్న మాటలు కావు. ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టే నేను చెప్తున్నా. కాబట్టి ఆలోచన చేయాలి. ఎవరో విపత్తు తీసుకొస్తే విపత్తు రాదు. అలా అనుకుంటే మీరు 5 ఏళ్ల పాటు ఎన్ని వచ్చినాయి, ఎన్ని వరదలు వచ్చాయి, ఎన్ని తుఫానులు వచ్చాయి, మరి ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి. అది కూడా అలా అనుకుంటే మీరు కావాలని చేయించారా? కాబట్టి ఆలోచనతో మాట్లాడాలి అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. పొలిటికల్ అనలిస్టులు కూడా దీని మీదే మాట్లాడుతున్నారు. ఆయన అలా మాట్లాడకూడదు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు పరిస్థితులన్నీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఏ కేసులో ఇరుక్కుంటుందో తెలియదు నాయకుడు. ఇవన్నీ కూడా సతమతమవుతున్నటువంటి తరుణంలో ఇంకా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ మరింతగా పతన స్థాయికి చేరుకుంటుంది అనేది వారు చెప్తున్న మాట. మరి ఇప్పటికైనా ఆయనకు అన్నీ తెలుసు. రాజకీయంగా పెద్దగా అనుభవం లేకపోయినా తాతల నాటి నుంచి రాజకీయాలు చూసినటువంటి వ్యక్తి, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి ఆ రకమైనటువంటి నిర్ణయాలతో, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేదే ప్రతి ఒక్కరు చెప్తుంది. మరి ఎటువంటి ఆలోచన విధానం, వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.